హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఇంకా లాస్ట్ వీడియోలో ఇప్పటి నుండి రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేయాలని చెప్పాను కదండీ! అస్సలు వీలు పడట్లేదండి. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదా! ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. వీడియో అయితే అస్సలు షూట్ చేయలేకపోతున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయిపోయింది లాస్ట్ టైం లాగానే. ఈరోజైతే వంకాయ కర్రీ చేసుకున్నానండి. అదైతే షూట్ చేస్తున్నాను. ఇంకా ముందుగా అయితే ఆయిల్ పోసుకొని, పోపు గింజలేసుకొని, చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ అయితే ఏసుకొని, మంచిగా అయితే కలుపుకొని, కొద్దిసేపు అయితే మగ్గనిచ్చానండి. ఇంకా అవి ముందుగా మగ్గాక, ముందుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం వాటర్‌లో సాల్ట్ ఏసి చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి వంకాయలు. వంకాయ కర్రీ అయితే టేస్ట్ అయితే బానే ఉంటుందండి ఎలా చేసుకున్నా. నేను ఇందులో అయితే ఈసారి కొంచెం పచ్చిమిర్చి అయితే ఏసానండి. అంటే వింటర్‌లో పచ్చిమిర్చి అస్సలు ఏయకూడదు. పిల్లలకు కోల్డ్ అవుతాయి. కానీ చాలా డేస్ అవుతుంది ఇలా కర్రీ చేయక. దాని గురించనే ఏసాను. ఇంకా పిల్లలు ఇంటికాడ స్కూల్‌కెళ్ళినప్పుడే కొంచెం ఫ్రీ ఉంటుంది. పిల్లలు ఇంటికాడ ఉంటే అసలు ఏం చేయడానికి ఉండదు. ఇంకా పిల్లలకు హాలిడేస్ అయిపోయే వరకు అప్పుడప్పుడైతే షూట్ చేస్తానండి. ఇంకా హాలిడేస్ మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యాక మాత్రం రెగ్యులర్‌గా పోస్టులయితే పెడతాను. ఇంకా మంచిగా అయితే మగ్గనిచ్చుకున్నానండి. కొద్దిగా అయితే పసుపు అయితే ఏసుకున్నాను. పసుపు వేసుకొని మంచిగా అయితే కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. అంటే ఏదో ఒకటి చేయాలి, చేయాలని. కానీ పిల్లలతోటైతే అస్సలు విధులు కావట్లేదండి. ఇంకా ఇప్పటి నుండైతే స్కూల్ మళ్ళీ రీఓపెన్ కానించటైతే ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే నార్మల్‌గా అయితే షేర్ చేస్తున్నాను. ఇంకొక 2 టమాటాలైతే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని కొంచెం అవి ఆ సైడ్ అనుకోని మధ్యలో అయితే మిడిల్‌లో ఏసాను. కొద్దిగా సాల్ట్ అయితే ఏసుకున్నాను. కొంచెం కలిపినట్లు చేసి కొంచెం అయితే మూత పెట్టుకున్నానండి. కొద్దిగా కలుపుకొని అవైతే కొంచెం మగ్గాయండి. ఇంక ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇందులో అయితే అల్లం పేస్ట్, కారం అయితే ఒకేసారి ఏసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం అయితే నూరుకున్నానండి. రోట్లో మిక్సీ అయితే ఏం పట్టలేదు. చిన్న రోలు ఉండే ఇంక అందులోనే నూరుకున్నాను. కొంచెం ఒక స్పూను అల్లం ఏసాను. ఒక 15 అట్లా మిర్చి అయితే తీసుకున్నానండి. మీ కూరకు సరిపడా తీసుకొని మంచిగా అయితే నూరుకొని ఏసుకున్నాను. ఇంక ఇళ్ళనైతే ఎలాంటి వాటర్ అయితే పొయ్యాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము టమాటాలు ఏసాం కాబట్టి గ్రేవీ అయితే ఉంటుంది. ఇంకా అలా అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి. ఇంక మనకైతే 90% కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొకసారి కలుపుకొని కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే ఏసుకున్నానండి. అల్లం మసాలాలు అయితే ఏం లేవు. ఓన్లీ ధనియాల పొడి, ఒక ఇలాచీ అయితే ఏసి మిక్సీ పట్టుకున్నది ఉంటే ఇంక అదైతే ఒక్కటే ఏసుకున్నాను. ఒక్కటేసి ఒక్కసారి కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే కర్రీ అయితే అయిపోతదండి. ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 2 నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చాలామంది అండి, నేను ఒక్కదాన్ననే కాదు, ఏదో చెయ్యాలని స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కానీ అది ఏం చేస్తున్నాను కానీ రెగ్యులర్‌గా చేయట్లేను. ఏదో ఒక కారణంతోటైతే స్టాప్ చేస్తున్నాను. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. స్టాప్ చేయకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెము మీరు కూడా సపోర్ట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే షూట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.